హలో నువ్వేనా అక్కరానా అరే నేనే రకనా బోనం నమస్తేనా నా బండి పెట్టినా ఏం లేదు పిల్లోడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పి పొద్దు నుంచి తిరుగుతున్నాడు తబక్కని పడిపోయినాడు. నేను ఏంటని వాళ్ళకి ఫోన్ చేస్తే అదే సిండ్రోమిక్ సెంట్రాక్ యాసిడ్ ఏదో ఫామ్ అవుతుంట కదా హార్ట్ లో. కాదు అంత బలిసిపోయినాడు ఆ పిల్లోనికి అవసరం. అదే నా డౌట్. అంత బలిసిపోయినాడు ఆ పిల్లోనికి అవసరం. అదే నా డౌట్ వచ్చే వాడి కానీ ఈ ఎండకి ఇంత రౌండ్ లేసి కష్టాలు ఉంటాయి కదా. ఇప్పుడు కొట్టాల జాబ్ కొట్టాల అని ఉంటుంది కదా. ఏమైందప్పా లేయడం లేదు, ఆల్రెడీ లేపినా. ఉలుగు లేదు పలుకు లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే సిండ్రోమిక్ పెరాక్సైడ్ అటాక్ అయింది అనుకో హార్ట్ కి, మనకి చిండ్రాల్ కార్బన్ పాల్త్రం అని ఏదో ఇంజెక్షన్ వస్తుందంట. అది తెప్పించి వేయాలా లేకపోతే 15-20 నిమిషాలు పెద్ద సమస్య వచ్చి పడింది. మళ్ళీ ఎత్తకపోదాంపా. ఎట్లా వాడి ఆడినా ట్రక్ కాల్లా వాడు ఏం రోతున్నాడా బండ్లో? నేను ఎత్తుకోబోయేటట్టయితే ఇట్లా పట్టుకొని పరిగెత్తనా మనిషిని బతికిచ్చే వంతన బలిసిపోయిన ఎండకి రౌండ్లు వాళ్ళ కష్టాలు ఏమున్నాయినా? మీతో ఏమైనా డబ్బులు అయినా? ఏమన్నా డబ్బులు డబ్బులు ఏం లేవు చేద్దామంటావు మరి? నాతో కూడా లేవు డబ్బులు. అదే కదా ఇప్పుడు ఆడ వేరే వాడికి చెప్పి పెట్టిన ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పి. నేను మెడికల్ దానికోసమే మెడికల్ స్టోర్ పోదామని. ఓనా? డబ్బులు ఏం లేవే. ఫోన్ పేలో అమౌంట్ ఏమైనా ఉందేనా? నేను మళ్ళా ఫోన్ పేలో ఉంది. ఎంతుందా? నేను మెడికల్ కోసమే పోతాను. మెడికల్ స్టోర్ దగ్గరికే పోతాను. పోతారా? ఒకటేసారి కలిసి పోదాంలే. మా పిల్లోడు ఆడే మెడికల్ స్టోర్ కాడే ఉన్నాడు. ఇది ఇంజెక్షన్ ఎట్లా అంటే పవర్ఫుల్. ఇది ఐస్ లో పెట్టి మనం బాక్స్ సీల్ చేసి తీసుకొచ్చి కుచ్చాలంట. వాడికి అది కూడా మామూలు ఇంజెక్షన్ దిగదు, బలిసినాడు కదా. పెద్ద నీడిలు ఇస్తారండి, ఇంత పెద్దది. అదేదో అది వేసేది అది ఇస్తారంట. అది వేసి చెక్కండి ఆటోమేటిక్ లేస్తాడు అన్నాడు. లేదంటే అర్ధగంటలో ప్రాణాలు పోతాయి అన్నారు. ఫోన్ పేలో కూడా తక్కువ ఉంది. ఎంతనా? 700-800. నేను మెడికల్ 800 కొట్టు, ఇంజక్షన్ 1400 అంట. మిగతా అమౌంట్ నేను వేసుకుని పంపిస్తా. నాకు అదే తక్కువ ఉందని నేను ఆగిన. నా ఒకరికోరు సాయం చేసుకుని ప్రాణం బతి. అదే పాపం అదే దాందే ఉంది. నేను పసిపిల్లోడు ఎండకు పడిపోయినాడు, వడదెబ్బ తగులుతాడు. తీసుకొని పోతా మెడిసిన్స్. ఆ నంబర్ చెప్తాను అట్లా కొట్టేసి. లేట్ అయ్యే కొద్దీ మనం ఇంతసేపు మాట్లాడే కొద్దీ ప్రాణాలకు అంత ఆపాయం. 9848. ఇంత టెన్షన్ పెట్టినారే నాకు. ఏ మీకు చేతులు నొక్కుతానే కదా? ఏం అదే టెన్షన్ 9849 పాపం పిల్లగాని బతికిద్దాంలేనా? మనం లేమా ఇప్పుడు? మంచి వ్యక్తులు కళ్ళ ముందు 9849. చంద్రశేఖరం వచ్చింది. ఎంత ఉంది మీతో? 800 ఏమో ఉంది. 800 కొట్టినా మళ్ళీ దాన్ని 100 తగ్గించిన. 800 కొట్టేసి యాదో ఫస్ట్ తెప్పి నాకు ఫోన్ చేసి పోయిందా? కొడతాను ఒక్క నిమిషం. త్వరగా కొట్టినా పిల్లోడు మళ్ళీ ఏమవుతుందేమో. వచ్చింది పంపించినారా? తెప్పి ఫస్ట్ మెడిసిన్ తెప్పిన సమయానికి ఎట్లా డబ్బులు వేసి నిజంగా ప్రాణాలు కాపాడినారు. డబ్బులు పోయినాయా? కన్ఫర్మా? పోయినా. ఇద్దరు చూపిస్తుంది. గ్రీన్ సింబల్ పడింది. పడినాయిలే. ఇంకా పని అయిపోయినట్టే. తమ్ముడు తమ్ముడు బాగుందా నీకే? నిన్నేరా రే? కాదు ఏం బాగైందో ఎట్లనా? ఏనా బాగైందా లేదంటే ఎట్లా? ఇంజక్షన్ కూడా తెప్పినప్పుడే లేచిపోతున్నాడే. అయిపోయా. అది నీకు తెల్ల ఇప్పుడు ఇది కొత్త టెక్నాలజీ. ఏమే ఇప్పుడు మనము డబ్బు ఆ పిల్లోనికి ఆండ్రాయిడ్ సిండ్రోమ్ అంటే అది వాళ్ళకి హార్ట్ లో ఉంటుంది ప్రాబ్లం. డబ్బులు లేవు అని బాధ కలిగినప్పుడు హార్ట్ ఆగిపోతుంది. ఆ పిల్లోడు రాలేనా మాట్లాడు కొద్దిసేపు గ్రౌండ్ లో తిరుగుతుంటాడు. బాగుంటే పర్వాలే అట్లా కాదు. అంటే అది నీ చెప్తాడు, మీకు అర్థం కాలే. ఇది సైంటిఫిక్ లో ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇప్పుడు మొబైల్ ఫోన్ పేకి హార్ట్ లో చిప్ పెట్టింటారు. మనం ఎప్పుడైతే ఆ చిప్పుకి ఆ ఫోన్ పేకి అమౌంట్ వేస్తామో చిప్ యాక్టివేట్ అవుతుంది గుండెలో. పలకడం కా పిల్లోడు రెండుసేపు. అవునా? ఇప్పుడైతే మీరు ప్రాణాలు కాపాడు. మీరు చేసిండే పనికి నాకు పోయిరా పోనా
పోయిరా పోనా అయిపోయి పిల్లోడు బతికినాడు కదా. డబ్బులు ఏం డబ్బులు కదా, డబ్బులు ఏం డబ్బులు వేయించుకునే ఇంజక్షన్ ఏం అవసరం లేదు కదా. ఇంజక్షన్ లేదు, ఫోన్ పేలో వేస్తే వన్ సెల్ జోయిల్ ఉంటుందా, ఇట్లా జోయిలో సెల్ పెట్టుకుంటాడు. నువ్వు 800 కొట్టిన వెంటనే ఈ నుంచి చిప్పుకు తగులుతుంది. గుండె అలా చిప్పు తగులు వెంటనే వైబ్రేషన్ ఇస్తుందా, ఆటోమేటిక్ లేస్తాడు. డబ్బులు ఫోన్ పేకి వెళ్ళాలి. అట్లాగా అనంతపురంలో నేనే దొరికినా తిక్కనా కొడుకుని మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏమైందని ఇప్పుడు ఏందో నా పని కొద్ది నేను మెడికల్ స్టోర్కి పోతుంటే నేను పోయేవాడిని పిలిచి వాడెవడో పందినా కొడుకు పడిపోయిన అల్లే అని చెప్పేసి పాప అనేది లేదా పందినా కొడుక ఇంకా వాడు టక్కని ఇంకా డబ్బులు పడతాను ఏందో ఇట్లా హార్ట్ టచ్ అవుతుందని చెప్పేసి చిప్పు జపాన్ అది చిప్పు నువ్వు డబ్బులు ఫోన్ పే చేసిన వెంటనే చిప్పు మెడిసిన్ తో ఏం పనిలే, అదే మెడిసిన్ అదే మెడిసిన్ ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా. చిప్పులో డబ్బులు పడిన వెంటనే అది స్ట్రోక్. అప్పుడే నాకు చెప్పింది నేను నాన్న అగసాట్లు పడి నేను డబ్బులు ఇది చేసుకొని నేను మెడికల్ స్టోర్కి పోతాను ప్రాణాలు కాపాడినారని దానికంటే నా ఉద్దేశంతోనే నాకేందంటే నాకు ఇప్పుడు నాకు వేరే పని ఉంది. నేను ఊరికే కాదు మీరు నేనేందో నా పని కొద్ది పోతే మీరు నన్ను గుడిపించినారు ఊరు నేను నా పని కొద్ది నేను పోతుంటే నన్ను పిలిచి మీరు డబ్బులు నేను పిలిచలేదు నా స్వామి. వెనకాల ఇంకో బండ్లో పోతుంటే వాళ్ళని పిలిస్తే నువ్వేమో నేనా అంటే ఇంకా సర్లే ఎవరెవరు గాలిని కాపాడే వ్యక్తులు అని చెప్పి వస్తే నన్నే పిలుస్తుంటారేమో నేను అందుకే 1-2 సార్లు మళ్ళీ నేను నిన్ను కాదు అంటాను. ఆ వెనకలోళ్ళు వాళ్ళని పిలిపిస్తా అంటే నువ్వేదో వస్తే ఊరినే ఏంది నా మీరు ఊరినే పోయేవాడిని. నన్ను 800 నాకు ఇప్పుడు నేను మెడికల్ స్టోర్కి వాళ్ళ నేను ఎట్లా వాడు ఏందో అంటివి ఏందో నాకు అవన్నీ తిరగవు నోట ఏందో సిండ్రోమో ఏందో అంటివి వాడు పంది మాదిరి వాడు తిని వాడికి అవసరమా కాదు. మళ్ళీ లేకపోతే వాడికి డబ్బులు పడతానే హార్ట్ టచ్ అయితే వాడు తిరుగుతాడు వాకింగ్ చేస్తాడు. ఆ డబ్బు మళ్ళీ నేను ఇప్పుడు మెడికల్ స్టోర్ వాళ్ళు నేను ఎట్లా పరిస్థితి నీకు చిప్పు పెట్టిస్తావు ఒకవేళ పరిస్థితి బాగాలేకపోతే. నాకు కాదు బాగలేదు మా ఇంట్లో వాళ్ళకి. అవునా ఏందో సరే మన మెడికల్ స్టోర్ ఉన్నారు నగేష్ మెడికల్ స్టోర్ అని అడిగిపోతావా? 5% డిస్కౌంట్ ఇస్తావా? 5% డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ కాదు నా ఏంది నా మీరు ఇట్లా 800 ఊరిని నిస్కారణంగా ఇప్పుడు వాడు తినిండేదిలే ఏంది చేసిండేదిలే వాడు పడతానే వానికి అప్పుడే హార్ట్ టచ్ అయ్యి వాడు దెంకొని పోతానాడే సాయంత్రం మళ్ళీ పడిపోతాడు. ఇంటికి వచ్చి మళ్ళీ ఎవరైనా నా ఎట్లా వాడు బకరాగడ దొరికితే ఈడే ఉంటాడు వాడు ఆడే ఉంటాడు. నేను పిలుస్తాను ఎవరెవరు దారిలో పోయాలో 800 కొడతారు వాడు తిరుగుతాడు. జాబ్ కొట్టేంత వరకు ఇంతేనా జరిగేది. ఇంకా వేరేది ఏం లేదు ప్రాసెస్. వాడిని కాపాడుకోవాలి. మా ఇట్లా వాళ్ళని పోయే రోడ్డు అంటే ఎవరు పోతుంటే వాడు పడిపోతుంటాడు. 800-1000 రూపాయలు వాళ్ళకి టైం బాగాలేదు. ఇదేంతో కొత్తగా ఉంది మాఫియా డబ్బులు. ఇది నేను చూడలే. డబ్బులు ఇట్లా ఇవంతా నేర్పించుకొని వాడు తాగి పడిపోయినాడో తెలియదు. లేదంటే ఇప్పుడు 800 తీసుకున్నారు వానికి టచ్ అయితేనే ఆ చిప్పు టచ్ అయితేనే లేచిపోయినాడు. వాడు వైన్ షాపుకు పోతాడో తెలియదు యాటికి పోతాడో తెలియదు వానికి చిప్ యాక్టివేట్ చేసినావా సాల్లా ఏందో ఇప్పుడు మేమే తప్పు చేయలే. లాస్ట్ ఫైనల్ గా ఏంటంటే పాపము లేచినాడనే చిన్న కన్సర్న్ ఉంది అంతే. నాకు అంతేగాని సర్లే నేను ఈ సందకాడ రేపమైనా మందులు తీసుకొని పోతా ఇంటికి బతికినాడు. కానీ ఇది నాకెందుకో చాలా కన్ఫ్యూజన్. మీరు ఎందుకో చాలా ఇది చేస్తారు. మంచి పద్ధతి కాదు ఇది. టెక్నాలజీ చాలా రకాలు ఉన్నాయి మీకు తెలుసు. ఇప్పుడు నేను మరి అదేందో నాకు ఫస్ట్ మెడిసిన్ కాకుండా ఇట్లయితే బతుకుతాను వాడు పరిగెత్తుతాను అని చెప్పినంటే ఉండే విషయం చెప్పినంటే వేస్తంటే కదా మళ్ళీ మెడిసిన్ తెప్పిల్లా ఏంది వాడు వచ్చి పడిపోతాడు. 800 మళ్ళీ సాయంత్రం పడిపో. నమస్కారం స్వామి నమస్కారం మాస్టర్. నేను పోతా ఊరినే ఉండండి నా ఏంది మీరు ఏమొద్దు. బండి పెట్టేద్దాం ఫస్ట్ నా డబ్బులు నాకు మళ్ళీ ఏంది మళ్ళీ బండి అడుగుతుండవు ఏంది నాకు అర్థం కదా. బండి పెట్టి మళ్ళీ వచ్చినావు నీ దగ్గర 800 ఉండేది చెప్తాడు. నేను ఇడికి వచ్చినప్పుడు నాతో కూడా చీను ఉంగరాలు అన్ని ఉండే అన్ని ఎగిరిపోయేంత వరకు నేను గ్రౌండ్ నుంచి బయటికి పోలే ఈ ప్లేస్ నుంచి. నేను నా సెల్లు నా బండి అంత పోయేంత వరకు నేను ఈడే చావాలా ఇంకా నేను అంతవరకు నేను ఈడే చావాలా ఇంకా నేను
అన్ని చేతికి చిప్పు వచ్చిన తర్వాత పోకూడదనా వాడు 3 రౌండ్లు తిరిగి పడిపోతాడు. నా 800 నాకే ఏ 800 800 నా ఇప్పుడు వేసింది లేదనా చిప్పులేక పెట్టినది ఎట్లా వస్తుంది బయటికి? చిప్పులేక పెట్టినది ఎట్లా వస్తుంది బయటికి? వాడు ఎక్కడ పోయిన వాడు పందినా కొడుకు వాడు నాకు తెలిసి ఆడ పడిపోయింటాడు, వాటర్ ప్లాంట్ కాడ పడిపోయింటాడు. మళ్ళీ ఆడేవడం దొరికితే మళ్ళీ అట్లే మళ్ళీ ఇంకో 800 1000 రూపాయలు ఇప్పించుకొని మళ్ళీ ఇట్లనే మీరు మారండమ్మా. ఇంకా సందకాటికి ఎంత జమ చేద్దామని మీరు లెక్క. మేము వాడు బాగాలేదు కాబట్టి ఆరోగ్యం జమ చేస్తాను. ఆరోగ్యం బాగాలేదు నా, ఇదేందో కొత్తగా నేను యాడేగా నిన్లేదు. వాటర్ ప్లాంట్ కట్టించారు ఎండకి నాగి వాడే డబ్బులు ఎత్తే స్వామి నేను మొక్కుతా మీకు. ఇదిగో ఫస్ట్ నా డబ్బులు నాకేనా ఏంది నువ్వు నాకు ఫస్ట్ నా డబ్బులు నాకేనా ఏంది నువ్వు నాకు అర్థం కాదు. ఇప్పుడు నీకు డబ్బులతో ఏమవసరం అంతా? అవి నేను పోలే స్వామి, నేను మెడికల్ స్టోర్కి పోయి తీసుకొని ఇంట్లో మెడతో కొడతారు. ఇంకా వాటర్ ప్లాంట్ కాడ నీకు ఇప్పిస్తారా? నువ్వు పడిపో ఆ పక్క, నీకు మొక్కుతా ప్లీజ్ నా. నీ సీరియస్ నీ చిప్పులేకి 2000 వేపిస్తా. సీరియస్ నీ చిప్పులేకి 2000 వేపిస్తా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. వారేమో మాట తప్పితే నాకు చిప్పు ఏం లేదప్ప, నాకు వానికేమనుందే చిప్పు. ఇప్పుడు నువ్వు రాలేదా హెల్పింగ్ అంటే? అట్లే నీకు కూడా చిప్పు లేదని చెప్తారా కూర్చో? అట్లే నీకు కూడా చిప్పు లేదని చెప్తారా కూర్చో? నీకేం నీకు 2000 వేపిస్తా, వానికి 1000 రూపాయలు వేపిస్తా. ఏమొద్దు నా 800 నాకు ఇస్తే చాలు స్వామి. ఏమొద్దు నా 800 నాకు ఇస్తే చాలు స్వామి. వాటర్ ప్లాంట్ కాడికి 2000 ఆడవద్దు నా ఫస్ట్ నా 800 నాకు ఏమొద్దు. మీరు ఇట్లే ఉంటే బండి దెంకపోయేటట్లున్నారు, చెల్లు కూడా దెంకపోయేటట్లున్నారు. మొగాలు చూస్తే ఎట్లుంది మళ్ళీ లేకపోతే మళ్ళా పసిపిల్లోని మొగ వాడు పసిపిల్లోడా, వాడు పంది తిని అట్లా బలిచిపోయినాడు. వాడు పంది తిని అట్లా బలిచిపోయినాడే వాడు తినే. మళ్ళా వాడు ఈ ఎండకు గ్రౌండ్ లో తిరిగి పడిపోయేదంట. మళ్ళీ ఇవన్నీ ఓవర్ యాక్టింగ్లు అన్నీ. అంటే వాకింగ్ చేసేది తప్ప? వాకింగ్ చేసేది తప్ప అంటే ఏందో నువ్వు సిండ్రోమా ఏందో అంటే అవన్నీ ప్రాబ్లమ్స్ పెట్టుకొని వానికి అవసరం. నువ్వు సిండ్రోమా ఏందో అంటే అవన్నీ ప్రాబ్లమ్స్ పెట్టుకొని వానికి అవసరం. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అవసరమా? సిలిండర్ అయిపోయింది ఇంట్లో నిండేది, సిలిండర్ కి లెక్క వేయించుకుంటారు ఇప్పుడు నాతో. మళ్ళీ ఇంకేంది నువ్వేంది సిండ్రోమ్ అనేది కొత్తది వాడతాను? సిలిండర్ అయిపోయిందో మీరు చెప్తారు కదా తప్ప సిండ్రోమా వానికి ఏందో హార్ట్ ప్రాబ్లము అది కాదు. డబ్బులు సిలిండర్ అయిపోయింది ఫస్ట్ నా 800 వద్దు లేదంటే సిలిండర్ అయిపోయిందని చెప్పి 800 తీసుకున్నామా? ఇప్పుడు డిమార్ట్ లో సరుకుల కోసము అడవి పడిపోయింటాడు. ఇప్పుడు డిమార్ట్ లో సరుకుల కోసము అడవి పడిపోయింటాడు. ఇప్పుడు ఆడి పదాంరా అంటే ఇంకా ఇట్లా అంత బకరా నా ఇట్లా బకరా నా కొడుకులు అందరూ దొరికిన వాళ్ళందరితో డబ్బులు తీసుకొని మీరు తప్పేం లేదు, మేము నో అంటాము. ఎవరు టైం బాగాలేదో వాళ్ళు బలుకుతారు, మిగతా ఎవరు టైం బాగాలేదో వాళ్ళు బలుకుతారు. మిగతా మాత్రం బాగా పొడుగేసినావు. ఇప్పుడు నా టైం బాగాలేదు అంటావు. నేను మంచిగా ఉన్నామన్నా, నువ్వు మనిషిని కాపాడాలని నువ్వు దేవుడివి. ఏంది దేవుడు నాకు అర్థమే కాదు. ఫస్ట్ వాడిని యాడున్నాడు పదం పవన్ వాడు టైం టు టైం వాడేనా మనలో పంచుకుంటాం సాయంత్రంకి. ఇప్పుడు పంచుకోలేదు నువ్వు నాకు 800 ఇచ్చేసి నాకు అవసరమే లేదు. మీరు అమ్మాయి ఏందేందో మాట్లాడతాను. ఒకసారి సిలిండర్ అంటారు, ఒకసారి ఏందో చిప్పుకు డబ్బులు అది పడితేనే లేస్తాడంటారు. మళ్ళీ ఇప్పుడు సందకాడైతే పంచుకుంటామంటారు. ఏంది వయ్యా మీరు? మళ్ళీ ఇప్పుడు సందకాడైతే పంచుకుంటామంటారు. ఏంది వయ్యా మీరు? ఏంటిది మీరు నాకు అర్థం కాదు. ఇంత అర్థమానంగా మేము అంటే తిక్కనా కొడుకు నేను మెల్లో బోర్డు వేసుకున్నానా? తిక్కనా కొడుకు నేనేమన్నా తిక్కనా కొడుక నేను నడిచి పిలిచినానా? అన్నాను పిలిచినా కొడుక నేను నడిచి పిలిచినానా? అన్నాను పిలిచినా కదా నువ్వు వచ్చినావు మళ్ళా. అదే నాకు ఇంకా అదే నా కర్మ. సరే కానీ ఏదో పాపం పడిపోయిన అని చెప్పి వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ వద్దు ఏమొద్దు. నా ఫస్ట్ నా డబ్బులు ఇచ్చేయి, లేదంటే మా వాళ్ళకి ఫోన్ చేస్తా వస్తారు. ఎవరు ఇది వాళ్ళు పడిపోతారా? ఎవరు ఇది వాళ్ళు పడిపోతారా? పడిపోతారో మిమ్మల్ని పడదింటారో చూస్తారు. అంత మంది పడిపోతే నమ్మరు. చిప్పులు యాడ్ నుంచి వస్తాయి. సరే సరేలే ఉండు, మా వాళ్ళకి ఫోన్ బిజినెస్ బయట పెడతావా? బిజినెస్ బయట పెడతావా? అన్ని బయట పెడతా. ఏం నేనేం అంత ఆశామాషి విడిచిపెట్టినా? ఏం 800 నాకేం ఊరినే వస్తాయని. బండి కూడా పోయిందని చెప్పేసి ఏంటికి మా వాళ్ళు ఇటు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. నేను తిక్కనాకోళ్ళు కాదు, ఇటుకు వచ్చిన వాళ్ళు డబ్బులు వేసిన వాళ్ళు. ఓసారి పెట్టి నేను ఇన్న తర్వాత మాట్లాడు, మేమేద్దో అక్కడ చూడు. ఓసారి పెట్టి నేను ఇన్న తర్వాత మాట్లాడు, మేమేద్దో అక్కడ చూడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇక్కడ చూడు, మేమే తిక్కనాకోళ్ళు కాదు. ధైర్యంగా వసూలు చేస్తాడు జనాలు లేక కాదు. ఫోన్ కొడతా, ఎవరికో ఫోన్ చేస్తాను కదా. బండి కూడా బీక్కున్నారని చెప్పు. వస్తారులే ఉండు. చెప్పు బండి కూడా బీక్కున్నారని చెప్పు. బండి కూడా బీక్కున్నారని చెప్పు. నేను ఫోన్ చేస్తా. బండి బీక్కుంటావు. ఇప్పుడు మా వాళ్ళ ఫోన్ చేస్తా. అర్థమానంగా తయారైనారు. ఎట్లా బయట పెడతావు బిజినెస్? నీ డబ్బులు నీకు ఇస్తా. డైరెక్ట్ హాస్పిటల్ చేసేది బిజినెస్ కాదా? బ్లడ్ టెస్ట్, నీకు చేయాలా, యూరిన్ టెస్ట్ చేయాలా, ఆ టెస్ట్ చేయాలని జ్వరం వస్తే ఎన్ని టెస్ట్ చేస్తారు? ఏందో చెప్తే ఏందేందో చెప్తాను. ఇందాక నుంచి దానికి దీనికి ఏందన్నా లింక్ అన్నా నాకు అర్థం కాదు. 800 వీకొని నిస్కారణంగా పసిపిల్లోడు ఎండ కళ్ళు తిరిగి పడిపోయాడే. పసిపిల్లోడు వాడు నువ్వు ఇంకో సారికి నువ్వు పసిపిల్లోడు అనద్దు నన్ను. వాడు పసిపిల్లోడు కాదు. వాడు
నువ్వు ఊరినే నిస్కారణంగా 800 బిక్కొని మళ్ళీ ఇప్పుడు బండి బిక్కొని అది ఇదని ప్లాన్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు బండి బిక్కొని అది ఇదని ప్లాన్ చేస్తున్నారు మళ్ళాను ఈ నా కొడుకులు ఫోన్ ఎత్తలే మా వాళ్ళు కన్యాలి మా వాళ్ళు ఎత్తుతారులే టక్కని. నా ఇక్కడ రాండి, వైట్ కలర్ స్కూటీ ఉంది, ఎలక్ట్రిక్ బండి. ఎంత పడింది మోడల్? యాదోలే మోడల్ చెప్పు. మోడల్ లేదు ఏమీ లేదులే. యాదోలే మోడల్ చెప్పు. మోడల్ లేదు ఏమీ లేదులే. అగ్గుకే ఇస్తారా? 5,000కే సబో బీగలో తోలు చూసుకోండి అబ్బా, మీకేం బండి తోలు చూసుకోండి. అమ్మేదానికి వచ్చినా బండి ఏందో హిల్ పని చేసి ఇచ్చిన బిల్డప్ చాలు. వద్దు వద్దు ఏమొద్దు మొబైల్ అది యాదోలే మోడల్ చెప్పు. ఏ మొబైల్? యాదోలే అదోటి చెప్పరా? రియల్మీలే. రియల్మీ మొబైల్ కూడా ఇస్తాడు, బండి కొంటే ఫ్రీగా. రియల్మీ మొబైల్ కూడా ఇస్తాడు, బండి కొంటే ఫ్రీగా. బండి కొంటే ఫ్రీ చూడు మొబైల్ కూడా. ఏందన్నా ఒకనే తిక్కొని చేసి నన్ను ఇట్లా చేస్తున్నారు. రాండి 5,000 ఇచ్చేస్తాడు బండి మొబైల్ రెండు. ఏడ వద్దు తీయమేలు ₹1,00,000 బండి అది 30,000 ఫోను. 5,000 నా స్వామిద్దో నీ 800 వద్దు. నా స్వామిద్దో నీ 800 వద్దు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నేను తిక్కనా కొడుకుని మోసపోయినాను, నాకు అర్థమైంది. వద్దు నా బండి నాకు నా సెల్లుకి ఎసురు పెడుతున్నారు ఏంది మీరు? నాకు అర్థం కాదు. మళ్ళీ 5,500 తీసుకో. నీ డబ్బులు వెనక్కి ఎవరు వద్దన్నారు? నీ డబ్బులు వెనక్కి ఎవరు వద్దన్నారు? కాదు ఏంది వయ్యా స్వామి మీరు ఇట్లా సత్తా ఇస్తున్నారు? పోలన్నా నేను నన్ను విడిచిపెట్టండి స్వామి. మీ సెల్లు ఏమి 800 వద్దు ఏమొద్దు. వాటర్ ప్లాంట్ ఆడ వద్దు పో. ఆడ వద్దు పో. వద్దు నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. కూర్చోద్దు. నేను తోలాలి నా బండి. నాకు బండ్లు మళ్ళా వద్దు తినా 170 బండ్లు ఎత్తకపోయి వద్దు స్వామి మీకు వద్దులేనా? అది మానేసినా వద్దు. అదంతా అప్పుడు ఇప్పుడు లేదు. వద్దులే ఆడవద్దు. ఫస్ట్ నా బండి నేను వేసుకొని పోతా. వద్దు పో. ఫస్ట్ నా బండి నేను వేసుకొని పోతా. వద్దు పో. నీ 800 వద్దు ఏమొద్దు నా ప్లీజ్ నా మాట ఇట్లా వేరే పిల్లోడు నేను పోల వేరే పిల్లోడు. మీకు ప్రాబ్లం అంటే వచ్చినా లేదా? నాకు ప్రాబ్లం అంటే నన్ను విడిచిపెట్టాను నా వద్దు. నాకు ప్రాబ్లం అంటే నన్ను విడిచిపెట్టాను నా వద్దు. నా 800 వానికి పందినా కూడా తింటే వద్దు పో. ఎవరు వాడి గ్యాస్ అన్న తెచ్చుకొని వాడి గ్యాస్ చిప్పులే కన్నా వేయించుకొని ఏమన్నా చేసుకున్నా సరుకులు పోదాంరా. బండ్లో వద్దు స్వామి వద్దు. నా ఏమొద్దు. మీ దగ్గర బండ్లు ఉంటే మీరు తీసుకొచ్చుకోండి. ఏడవద్దు. మీ దగ్గర బండ్లు ఉంటే మీరు తీసుకొచ్చుకోండి. సరుకులు పెట్టుకొచ్చి వద్దు నా నేను పోతాను. వద్దు నాకు నీ 800 వద్దు ఏమొద్దు. ఇంకా మంచితనం ఉండే నేను వీటి వరకు వచ్చి నేను మోసపోయింది 800. వీటి వరకు వచ్చి నేను మోసపోయింది 800. ఏమొద్దు పో. ఇప్పుడు నువ్వు మెడికల్ స్టోర్ లో ఏం కొనాలా? ఏందో ఒకటి తీసుకోవాలి పో. 50 మెడిసిన్లు అన్ని ఏమొద్దు పో. నేను తీసుకుంటా పో. ఏమొద్దు నేను తీసుకుంటా పో. ఈ డబ్బులు లేవునా? చూడు ఫోన్ పేలు 800 ఉంటే నీకు 700 ఉందని చెప్పినా. 800 ఉంటే నీకు కొట్టినాను. వాడు వద్దులే ఇంక వాంత ఇంకేం చెప్తావు పందినా కొడుకు. వద్దులే ఇంక వాంత ఇంకేం చెప్తావు పందినా కొడుకు. ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ దగ్గర తిడితే అది చాలా బ్యాడ్గా ఉంటుంది. మీరిద్దరు పార్ట్నర్స్ బాగుంది. మీరు చేసే ఫైనల్ గా మీరు వ్యవహారాలు నేను తిక్కనా కొడుకున్నాయి. నేను టైం వేస్ట్ చేసి ₹20 ఉంది చూడు. ₹20 ఉంది. వాటర్ బాటిల్ తెచ్చి తిక్కనా కొడుకు మాదిరి కనపడతాను. మళ్ళీ వాటర్ బాటిల్ తెచ్చావా లేదా? అక్కడ బా. వద్దు తీసుకుని ప్లీజ్ నా నేను పోతానా తిన్నా. ప్లీజ్ నా నేను పోతానా తిన్నా. వెళ్ళిపోతా నేను ఇంటికి పోతా. ఏంది నా కొద్ది నేను పోతాంటే నువ్వు తీసుకుంటా. వాళ్ళ పిలుస్తాడు ఇట్లా పడిపో. ఎవరు చెప్పుతో కొడతారు నన్ను. ఇంకా మళ్ళా నేనేం చేసేవాడిని కాదు. నాకేమొద్దు. కర్ణాటకలో పెద్ద బాబాయ్ ఏమొద్దులే. బాగా సెట్ అవుతుంది. వద్దు ఊరినే ఉండు. ఆయన ఆసనంలో ఉన్నాడు. మొక్కుతాన్నా ప్లీజ్ నేను పోని. మొక్కుతాన్నా ప్లీజ్ నేను పోని. అర్థం చేసుకున్నా. సరేనా? నీకు ఎంత మెడికల్ ఏమొద్దు. అట్లా పోకూడదు. ఈడే నన్ను ఏమో ఇంకా మళ్ళీ ఫోన్ అంటున్నావు. మీ వాళ్ళకి ఫోన్ చేసి బండి అమ్మాలి అంటున్నావు. ఏంది నాకేమో ₹1,00,000 బండి 5,500 ఎవరికి? నాకేమో ₹1,00,000 బండి 5,500 ఎవరికి కావాలి? సరే నీ రేట్ చెప్పి 7,000. అబ్బా స్వామి నేను అమ్మాలని ఆలోచన అదంతా లేదు. నేనేందో వత్తి నేను పోలసిన అదంతా లేదు. నేనేందో వత్తి నేను పోలే. ఇప్పుడు బండి ఫైనల్ రేట్ చెప్తే లేదు నా మాట ప్లీజ్ నా నేను పోతాను. ఫస్ట్ మెడిసిన్స్ తీసుకోవాలి. మళ్ళీ నేను ఎవరిని పోయి అడుక్కొని ఇప్పుడు మెడిసిన్స్ ఎంత అవుతుంది? ఎంతో 700-800 అవుతుందని అంటే నేను అంత పెట్టుకొని పోతాను. నా దగ్గర ఉండేది అదే అంటే నేను అంత పెట్టుకొని పోతాను. నా దగ్గర ఉండేది అదే. ఇప్పుడు ఎన్ని రోజులు మెడిసిన్స్? 700-800 ఎన్ని రోజులు చెప్పు. ఓపెన్ చెప్పనా? వారం రోజులకి. ఇప్పుడు ఇవి 800 ఎన్ని రోజులకి వస్తాయి? వారం రోజులనా? సరిపోతాయా? వారం రోజులు సరిపోతాయనే. నేను ఏమొద్దు నాకేమొద్దు నాయన. నాకు నా ఇడిచి పెడితే నేను పోతాను. మీ 800 వద్దు ఏమొద్దు.
నీకు వద్దు నాకు వద్దు 8,000 మాట్లాడేస్తాం. నా ఏంది నా నా కమిషన్ బండి వద్దు. స్వామి నా నీకు కమిషన్ బండి వద్దు. వద్దు, నన్ను ఇడిచిపెడితే నేను పోతాను. నా మాట విను. ఏంది నేను సరే నువ్వు ఎంత కొట్టావునా? 800 కొట్టినా 800 ఏ దానికోసం పెట్టుకున్నావు? మెడిసిన్స్ కోసం. ఎన్ని రోజులు మెడిసిన్లు అవి? నాకు 3 వారాలకు గల్లా ఒక వారం తగ్గట్టుకు తీసుకొని పోదామని నేను ఇంకా అంటే ఇంకెంత 1600 తక్కువ ఉన్నాయి. ఎంతో లేనా పదహారు ఏదో ఒక వారం రోజులకి తీసుకొని పోవాలని ఏదో ఒక వారం రోజులకి తీసుకొని పోవాలనుకోని 700కి 1600 ఒక 3 వారాలకు కాల్చిండే నాకు టాబ్లెట్లు. 1600 800 ఎంతనా? 2400 1600 800 2400 2400. నీ ఫోన్ పే నంబర్ చెప్పిన ఒకసారి. 970 ఏమి ఎండలు చంపేస్తాను కదనా? 40 ఏమి ఎండలు చంపేస్తాను కదనా? కానీ ఎండకు బాగా వస్తున్నావు నువ్వు పిలిచినా కూడా. ఏ పడిపోయినారని తెలిస్తే ఇంకేం రాకోకుండా ఉంటామా? ఏదో ఇట్లా మంచితనానికి వస్తే మీరు ఇట్లా చేస్తారని నంబర్ చెప్పిన. అనుకుంటే ఇంకేదో అయ్యి 970. పేరు ఏమొచ్చింది నన్ను? ఇది విజయభాస్కర్. రూపాయి వచ్చింది నిజానికి. రూపాయి వచ్చింది నిజానికి. ఏమన్నా 2500 వచ్చినావు? మళ్ళీ నువ్వే కదా 3 వారాల కంటే రా ఆడ దింపు ఎండకు చచ్చిపోతాను. నాకు కాదు, నాకు నా 800 ఇచ్చింటే సరే. నువ్వు వేరే వాళ్ళు హెల్ప్ చేయాలని చూసినావా? అట్లా మేము కూడా హెల్ప్ చేయాలి కదా. ఎవరికొరికి ఏదైనా ఆపద ఉన్నప్పుడు హెల్ప్ చేసుకుంటే మంచిదిరా. ఇప్పుడు ఇస్తావా దోలేకి? ఏమో మళ్ళా నువ్వు ఎందుకైనా మంచిది నేను నమ్మలం. లేలే స్వామి ఆ బండి ఎత్తపోము కానీ నీ డబ్బులు ఇచ్చినాం కదా ఊరికి టైం పాస్ కాక షో చేస్తాను. పుస్తక పదం ఎండకు చచ్చిపోతాను. ఓకే నేను చేసిండే దానికి మీరు చేసినారులే కానీ అట్లా ఎవరు మంచి చేస్తారో వాళ్ళకి మంచి జరుగుతుంది. వాటర్ ప్లాంట్ వరకు ఏమొద్దులే, ఇట్లా పోనీ నన్ను. అంటే నువ్వు ఇంకా నమ్మలే? వద్దు పోను, నేను పోలను అర్జెంట్. నా మాట బ్యాటరీ ఇది బ్యాటరీ బండి పోతాను 45 50. ఏం బయలుదేరే దాడిపత్రి పోలేదు సౌ బండి.